హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2025 హార్లీ డేవిడ్సన్ X440 టాప్ ఎండ్ ఆరెంజ్ కలర్ అయితే మనతో ఉంది. రీసెంట్గా ఈ కలర్ అయితే లాంచ్ చేశారు. జనరల్గా మీరు హార్లీ డేవిడ్సన్ X440 పర్చేస్ చేయాలంటే 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. వివిడ్, డెనిమ్, ఎస్ అని చెప్పేసి. ఎస్ అనేది మీకు టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో ఆ వెహికల్ మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో 2023 హార్లీ డేవిడ్సన్ X440 వీడియో రికార్డ్ చేశాను. నేను అప్పుడు రికార్డ్ చేసే టైంకి ఈ వెహికల్ అయితే టోటల్గా 4 కలర్స్లో మాత్రమే లభిస్తూ ఉంది. ప్రజెంట్ 2025లో ఒక 3 కలర్స్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. 7 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ మీకు స్పోక్ వీల్స్ అయితే ఉంది కదా, అది 3,05,000 రూపాయల నుంచి టాప్ అండ్ ఎస్ వేరియంట్ అయితే ఉంది కదా ఈ ఆరెంజ్ కలర్, అది 3,52,000 రూపాయలు లభిస్తూ ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఏఆర్ ఆయిల్ కూల్డ్ 440cc BS 6.2 DOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 27 PS పవర్, 38 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు 320mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు 240mm పెద్ద డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా మీకు 43mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్లో చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ గ్యాస్ ఫిల్డ్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్స్ అయితే మీకు 2 ఉంటాయి. వాటిని మీరు 7 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మీకు డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్స్ అయినా 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/70 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో ఎక్స్ట్రాగా 10mm అనేది ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు ఇంజిన్ దగ్గర తగలదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 805mm తో లభిస్తూ ఉంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 191 kgs వెయిట్ ఉండిద్ది. చాలా వెయిట్ అయితే అనిపించింది నాకు నేను రైడ్ చేసేటప్పుడు. ఖచ్చితంగా మీకు కూడా వెయిట్ అనిపించింది షార్ట్ రైడర్స్ అయితే మాత్రం. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13.5 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టింది. మొత్తం మీకు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసింది. దానికి సంబంధించిన స్టిక్కరింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్స్ విషయానికి వస్తే హార్లీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా ఈ వెహికల్ మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్స్ అయినా రౌండ్ LED హెడ్ లైట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. లైట్స్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది హెడ్ లైట్ ది. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ కూడా LED ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED తోనే లభిస్తూ ఉన్నాయి. సిగ్నల్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 3.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, రేంజ్ తెలుసుకోవచ్చు, బ్లూటూత్ నావిగేషన్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. టైప్ A ఛార్జింగ్ సాకెట్ అనమాట. టైప్ C తో ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సీట్ విషయానికి వస్తే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 2025లో కొద్దిగా అప్డేట్ చేశారనమాట. చాలా వరకు స్మూత్ అయితే ఉంది. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొంచెం నారోగా అయితే ఉంది కాబట్టి అంత కంఫర్ట్ అయితే ఉండదు లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళు పిలియన్తో. సో అదొకసారి మీరు చూసుకొని కొనుక్కోండి. అలాగే రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ అయితే ఈ వెహికల్లో ఇస్తున్నారనమాట. పోయినసారి అయితే మనకి శారీ గార్డ్ అయితే స్కిప్ చేశారు కదా, ఈసారి శారీ గార్డ్ కూడా ఇస్తా ఉన్నారు. అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఈ వెహికల్లో ఏమీ లేదు. మేబీ X3లో వస్తుందేమో, ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేదనమాట. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. మీకు వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు బ్లాక్ కలర్ లో హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే మీకు SOS స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఈ కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి కొన్ని స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంటుంది, సీట్ కంఫర్ట్ బాగుంటుంది. అలాగే మీకు స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఆల్రెడీ ప్రైస్ గురించి చెప్పాను కదా. విజయవాడ RM మోటార్స్లో మీకు ఈ వెహికల్స్ అయితే టెస్ట్ రైడ్కి ఉన్నాయి. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయొచ్చు, దాని తర్వాత మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఈ వెహికల్ రైడ్ చేసే ముందు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తుంది. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. అలాగే సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. కాకపోతే 191 kg వెయిట్ అనమాట. 191 kgs వెయిట్ ఉంది కాబట్టి కొద్దిగా బరువుగా ఉండిద్ది ఈ వెహికల్, చూసుకొని నడపాలి. 440cc ఏఆర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. 27 PS పవర్, 38 Nm టార్క్ ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం.
అసలు టార్క్ ఈ వెహికల్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇట్లా వెనక్కి లాగేస్తుంది అనమాట. ఇంజన్ పుల్ అయితే మామూలుగా లేదు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం ఏం లేదు. క్లచ్ కూడా స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే లేదు. కంఫర్ట్ బాగుంది. మీకు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 2025 హార్లీ డేవిడ్సన్ X440లో సీట్ అయితే కొంచెం అప్డేట్ చేశారనమాట. చాలా స్మూత్గా ఉంది సీటు. రిలాక్స్డ్గా కూర్చొని మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరం ఈ వెహికల్ మీద ట్రావెల్ చేయొచ్చు. కన్సోల్ విజిబిలిటీ డే టైం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొంచెం చిన్నగా ఉంది. కలర్ కన్సోల్ అనమాట, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. నేనేమి హార్డ్ బ్రేక్ చేయట్లేదు, బట్ బ్రేక్స్ వేయంగా ఆగుతుంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ఉంది. సేఫ్టీ పరంగా అదొక ప్లస్ పాయింట్. కాకపోతే ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మీకు 40-50 స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. చాలా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 పాత వెహికల్ ఎలా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయో అలా ఈ వెహికల్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ బాగుంది. ఈ వెహికల్లో రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. సస్పెన్షన్ కూడా బాగుంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు కదా. హీరో మ్యావిక్ 440లో మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్ సస్పెన్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఇది 2025 హార్లీ డేవిడ్సన్ X440కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నాకు వైబ్రేషన్స్ ఉండకూడదు అని అనుకుంటే ఈ వెహికల్ స్కిప్ చేసేసేయండి. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అందులో మీకు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఇది బాగా నచ్చింది నాకు కలరు. కొద్దిగా హైట్ తక్కువ ఉంది, అలాగే వైడ్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోమని చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కొన్ని మైనస్లు అయితే అనిపించినాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. కన్సోల్ విషయానికి వస్తే కొంచెం పెద్ద కన్సోల్ ఇస్తే బాగుంది అనిపించింది. మరి 3.5 ఇంచెస్ కన్సోల్ ఇచ్చారు. ఇంత పవర్ఫుల్ వెహికల్ కి బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. 150తో తీసుకొస్తే చాలా బాగుండేది, అదొకటి మైనస్ అనిపించింది. దాని తర్వాత గ్రాబ్ రైల్ అయితే మీకు స్ప్లిట్ ఇచ్చారు. పిలియన్ రైడర్ తో కూడా నేను ట్రావెల్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏదైనా సపోర్ట్ ఉండాలన్నమాట. అదొకటి మిస్ అయింది, నాకు అదొకటి నచ్చలేదు. అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది. దాని తర్వాత రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తో తీసుకొస్తే బాగుండేది. అలాగే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఏఆర్ ఆయిల్ కూల్ ఇంజిన్ ఇచ్చారు. లిక్విడ్ కూల్ ఇంజిన్ తో తీసుకొస్తే చాలా బాగుండేది. అప్పుడు ఇంజిన్ ఒకలా హీట్ అయినా సరే త్వరగా కూల్ అయిపోయేది. బట్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఆయిల్ కూలర్ కూడా ఇచ్చారు కాబట్టి కొంతవరకు బెటర్ అనమాట. సో ఇవి నాకు కొన్ని మైనస్లు అయితే అనిపించినాయి. నెక్స్ట్ వచ్చే హార్లీ డేవిడ్సన్ X440 అయినా సరే ఏదైతే నేను చెప్పానో మైనస్లు వాటిని అప్డేట్ చేసి తీసుకురావాలని కోరుకుందాము. ఇది ఓవరాల్ గా ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్, కొన్ని మైనస్ పాయింట్లు. ఇంకా ఇన్ డెప్త్ గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాము. అది మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.